వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామాలయ శిఖరంపై కాషాయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఖమ్మం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేతల వినూత్న నిరసన. హన్మకొండ జిల్లాలో అగ్ని ప్రమాదం. విజయనగరం జిల్లా గూర్ల మండలం కెల్లా జంక్షన్ వద్ద ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ ముగిసింది. సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. రవి నెట్వర్క్ స్నేహితుల లావాదేవీలపై పోలీసులు కీలక లీడ్ సంపాదించారు. 5 రోజుల కస్టడీ పూర్తి కావడంతో నాంపల్లి కోర్టులో రవిని హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు తరలించారు. రవి బెయిల్ పిటిషన్పై ఈ రోజు విచారణ జరగనుంది. రవి ఏమని చెప్పాలనుకుంటే చెప్పు. రవి ఏమని చెప్తావా? రవి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? రవి రవి ఏమైనా చెప్తావా? రవి రవి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? రవి రవి ఏమని చెప్పాలనుకుంటే చెప్పు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు. వనపర్తిలో నిరంజన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. ఒక్కసారి మంత్రి కాగానే అసైన్డ్ భూముల్లో 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని హరీష్ రావే కాపాడారా? నా తండ్రి వయసులో ఉన్నారని ఇన్ని రోజులు ఆగాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పుచ్చలు లేసిపోతాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. ఇంకా ఈయన మనిషి, ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. పోలీసులపై ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే ఫైర్. ఉన్నతాధికారుల ప్రమేయంతో పోలీసులు ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారన్న వరదరాజులారెడ్డి శ్రీనివాసులు అనే బంగారం వ్యాపారిని అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపణ. సివిల్ వ్యవహారాల్లో అక్రమ నిర్బంధాన్ని కొనసాగించారన్న ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి ఇదంతా ఎస్పీ స్థాయి కంటే పై స్థాయి అధికారుల ప్రమేయంతో జరిగిందని ఎమ్మెల్యే అనుమానం. పోలీసుల వ్యవహార శైలిపై అధికార పార్టీ ఎమ్మెల్యే అసహనం. ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనికంటి శ్రీనివాస్ అనే ఒక ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపర్తి సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన్ను పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది. పొద్దుటూరు పోలీసులు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము మఫ్టీలో వచ్చి పిలుచుకొని పోయినారు. అప్పటికి పోలీసులు అనేది తెలియదు.
తర్వాత మళ్ళా ఆయన భార్య 1 టౌన్ పోలీస్ స్టేషన్ 3 టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండాలి వస్తాడని చెప్తున్నారు, కానీ ఎక్కడ ఉన్నాడు ఏమి ఏ దాని మీద పిలిచిపోయినారనేది వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే. అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు, దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు, ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మారణాయుధాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు. వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు. సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా వీళ్ళకి బాకీలు ఇవ్వాలా వాళ్ళకు నువ్వునని పెట్టి ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు, కానీ ప్రొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తాడులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట వింటారాడడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడయా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గరే ఉన్నాడు సార్, మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి 1.25 గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది. ఆ షాపు ఆయన ఒక బంగారం గడి షాపు ఉంది, ఆ షాపు కూడా వాకిలు వేసినారు. కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు. మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడా ఈ 78 సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండామా లేదా? ప్రొద్దుటూరు ఎక్కడుంది? ప్రొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కొంచెం వందల షాపులు ఉన్నారు ప్రొద్దుటూరులో. వీళ్ళందరి పరిస్థితి ఏమి? రేపు ఇంకొక బాధ్యతదారుడు ఎవడన్నా ఉంటాడు, ఇంకొకడికి అప్పు బాగి ఉంటాడు, ఇంకొకటి ఎగ్గొట్టింటాడు. వీళ్ళందరి పరిస్థితి ఏమి మీరు రాబట్టిస్తారా? ఇది ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. మరి ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ పొద్దుటూరులో జరగలే. ఎవరిచ్చినారు మీకు అధికారము? ఏ అధికారి చెప్తే కనుక ఇట్లా చేయమని చెప్పినాడు మీ అధికారి ఎవరన్నా? ఇప్పటికైనా మళ్ళీ పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి పెట్టిన రాత్రి ఇంటికి పంపించి మళ్ళీ పోలీస్ స్టేషన్లో రేపు కోర్టుకు పెట్టండి. తమ్ముని కానీ అతన్ని కానీ కోర్టుకు పెట్టండి. కోర్టుకు పెట్టి కోర్టు దాదాపు 48 గంటలు గడిచిపోతూ ఉంది. 48 గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారా? ఎవరిచ్చిన అధికారం? డిఎస్పీ మేడం ఉంది పొద్దుటూరులో, ఆయమ్మ అధికారి. ఆయమ్మ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయమ్మ ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయమ్మ. అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని తెలుసుకొని సరైన పద్ధతిలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడమా లేదా అనేది చూడాలా. అది లేకుండా ఆయమ్మ ఊరికి నిమ్మకు నీరెత్తినట్టు ఊరికి ఇంట్లో కూర్చోంది. కడప ఎస్పీ గారికి తెలియదు. ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళే మేలు అనిపించే పరిస్థితిలో ఈ ప్రొద్దుటూరు పోలీసుల పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లా గూర్ల మండలం కెల్ల జంక్షన్ వద్ద ఉద్రిక్త. స్టీల్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన. స్పష్టత ఇవ్వని తహసీల్దార్ నిరసనగా రాజం విజయనగరం రోడ్డుపై రాస్తారోకోకి దిగిన రైతులు. నిర్దిష్టమైన హామీ ఇచ్చేదాకా రాస్తారోకో విరమించేది లేదని తేల్చి చెప్పిన రైతులు. భారీగా మోహరించిన పోలీసులు. కార్యాలయం నుండి బయటకు రాని తహసీల్దార్. అందుకోసమే మనకు తహసీల్దార్ గారు వచ్చి రాసిస్తే ఇక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోవడం. కానీ మనం చేసే పోరాటం ఒక్కరికి నష్టం చేయకూడదు, ఒక్క బస్సులు డ్యామేజ్ కాకూడదు, ఒక్కరిని ఇబ్బంది పెట్టకూడదు. మన పోరాటం జిల్లాలో మన పోరాటం చేసి మనం గెలిచిన తర్వాత
మేము బలవంతంగా భూములు తీసుకోము అని రాసి ఇవ్వాలి. రాసిస్తేనే మనం ఇక్కడి నుంచి అందుకోసం ప్రశాంతంగా మీరు ఒకరికొకరు తోసుకోవడం కానీ మీడియా కోసం టీవీ కోసం కాదు. అందుకోసమే మనకు తహసీల్దార్ గారు వచ్చి ముందు రాసిస్తే ఇక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోవడం. కానీ మనం చేసే పోరాటం ఒక్కరికి నష్టం చేయకూడదు, ఒక్క బస్సులు డ్యామేజ్ కాకూడదు, ఒక్కరిని ఇబ్బంది పెట్టకూడదు. మన పోరాటం జిల్లాలో సభాగా మన పోరాటం చూసి మనం గెలిచిన తర్వాత తన ఎన్నికల గురించి ఎవరూ ఆలోచించొద్దని, నేను రాజీనామా చేయడం లేదని స్పీకర్ నిర్ణయం తర్వాత తన కార్యాచరణ ఉంటుందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి క్లారిటీ ఇచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు, కానీ ప్రజలు తొందరగా వాళ్ళని మర్చిపోయారని, తనని మర్చిపోయిన వాళ్ళు లేరన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేసినప్పటికీ 25,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం సంతోషం అన్నారు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒక సర్పంచ్ కూడా గెలుచుకోదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మాత్రమే పోటీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా బలపరిస్తే గ్రామ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు, సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 25 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికి తన ఎమ్మెల్యే ఎంపీ నిధుల నుండి ఇస్తానని కార్యకర్తలకు నాయకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఆ గ్రామం నుంచి మేము ఏకగ్రీవంగా మా రిజర్వేషన్ కింద మేము ఏకగ్రీవంగా ఈ పేరు పెట్టుకుంటాం. ఆ రకంగా వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఆ గ్రామ సర్పంచ్గా ప్రతిపాదిస్తే ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు అభివృద్ధికి నేను నిధులిస్తాను. ఒకవేళ సర్పంచ్ని ఏకగ్రీవం చేస్తే 25 లక్షల రూపాయలు ఆ గ్రామాభివృద్ధికి ఇస్తానని చెప్పి ప్రభుత్వంతో సంబంధం లేదు. నా నిధుల నుంచి, ఎంపీ గారి నిధుల నుండి మీకు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తాను. మీ ఎన్నికలు మాత్రమే, మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికలు మాత్రమే. ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. అమ్మా ఏదో రాస్తా అంటారు, ఏదేదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయం అయినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. 2-3 మాట్లాడుతూ చెప్తున్నారు, సార్కు 73 ఏళ్ళు వచ్చినాయి, 74 ఏళ్ళు వచ్చినాయి. రండి నాతో నడవండి 2 లక్షలు. చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, తర్వాత వాళ్ళు ఎవరు గుర్తు కూడా పట్టాడు, మర్చిపోతారు ఒకటిగా. అలా కాదు. కడియంశ్రీ ఈజ్ ఎ బ్రాండ్. వైజాగ్లో ఫ్లైట్ దిగినా, తిరుపతిలో ఫ్లైట్ దిగినా, ఢిల్లీలో ఫ్లైట్ దిగినా, సార్ నమస్కారం సార్, నేను మీ అభిమానం సార్, మేము వస్తున్నాను. నిజాయితీగా పనిచేయడమే తెలుసు. అవినీతి అక్రమాలు తెలియదు, ఎవరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు. నచ్చకపోతే మొక్క మీదనే చెప్తాను, నీ పనితీరు బాగలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికలు చూశారు, మామూలు విష ప్రచారం చేయలేదు బీఆర్ఎస్. అయిపోయింది బీఆర్ఎస్ గెలుస్తాను తెల్లాడలేస్తే సోషల్ మీడియా తీయగానే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తామని విపరీతమైన విష ప్రచారం చేసింది. ఏమైంది? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 25,000 ఓట్ల మెజారిటీతో మనం జూబ్లీహిల్స్ గెలిచినాం. చాలా అది పట్టణంలో బీజేపీ బలంగా ఉంటుందని అనుకునే ప్రదేశంలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. మన నియోజకవర్గంలో కూడా బీజేపీ ఏం లేదు. మన ఏదో ఎంపీ ఎన్నికలు ఓట్లు పడ్డాయి, కానీ ఇప్పుడు ఏం పడాయి. ఒక గ్రామ పంచాయతీ కూడా బీజేపీ గెలవదు. దాని గురించి పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన పోటీ అంతా బీఆర్ఎస్.
ఒక్క నిమిషంలో మరణం. పెయింట్ షాప్లోనే ప్రాణాలు వదిలిన వ్యక్తి. కర్ణాటక మండ్యాలోని పెయింట్ దుకాణంలో గుండెపోటుతో వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఇంతకుముందు హార్ట్అటాక్ వచ్చినప్పుడు బైపాస్ సర్జరీలు స్టంట్ వేసి హ్యాపీగా 20 నుండి 30 ఏళ్లు బతికే వాళ్ళు. ఇప్పుడు వచ్చే హార్ట్అటాక్ కేవలం నిమిషంలో మనిషిని చంపేస్తుంది. వీటికి కారణం ఏమిటి? అన్నదానా బన్నీ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಏನಾಯ್ತು ಅಂಕಲ್ ಇಲ್ಲ ಮುಖ್ಯ ಅన్నದಾನ ಬನ್ನಿ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಅಂಕಲ್ ಏನಾಗೈತೆ ಹೌದು కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేతల వినూత్న నిరసన. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, అమ్మిరెడ్డిగూడెం రోడ్లపై పడిన భారీ గుంతల్లో మొక్కలపై బైఠాయించిన నేతలు. కూటమి ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని నినాదాలు. తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలను పూర్తిగా హస్తగతం చేసుకున్న సిఆర్పీఎఫ్ భద్రతా బలగాలు. తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు వద్ద సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపు ఏర్పాటు. నూతనంగా ఏర్పాటు చేసిన సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ను ప్రారంభించిన సిఆర్పీఎఫ్ ఐజీటీ త్రివిక్రమ్ ఐపీఎస్. సిఆర్పీఎఫ్ ఐజీటీ త్రివిక్రమ్ కామెంట్స్. కర్రెగుట్టలపై అతి తక్కువ కాలంలో పట్టు సాధించాం. ఈ ప్రాంతాన్ని సేఫ్ ప్లేస్గా తీర్చిదిద్దుతాం. త్వరలో కర్రెగుట్టలపైకి రోడ్వేవ్ ఏర్పాటు చేస్తాం. పైన కూడా సిఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేస్తాం. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా తయారు చేస్తాం. ఇక్కడి ప్రజల అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని ఐజీ త్రివిక్రమ్ సిఆర్పీఎఫ్ అన్నారు. సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన ఆర్డీఓ గారు, మండల ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ, ఎంపీఓ గారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీడీఓ గారు మరియు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాసరెడ్డి, ఎండి ఫయాజ్, గ్రూప్ సంఘాల మహిళలు పాల్గొనడం జరిగింది. ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి మన జైపూర్ హెడ్ క్వార్టర్లో చెన్నూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించి చెన్నూరు నియోజకవర్గం మొత్తం 5 మండలాలకు సంబంధించి ఇక్కడ ఐకేపీ మహిళలకు వడ్డీ లేని రుణాల యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మనకి ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యూన్సీకి మరియు జైపూర్కు స్పెషలైజ్ చేసిన గౌరవ ఆర్డీఓ గారిని మన రోడ్ల ఆఫీసర్గా నియమించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆదేశించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా అలాగే నోడల్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, మరి లోకల్ ఎంఆర్ఓ గారికి, చిన్న కాన్స్టిట్యుయెన్సీ ఎంఆర్ఓలందరికీ, ఎంపీడీఓలకి, అలాగే ఎంపీఓలు, అలాగే మరి రాజకీయ నాయకులందరికీ, కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన రాజకీయ నాయకులందరికీ, అలాగే మహిళా సంఘాలకు, మరి మహిళా సంఘాల యొక్క అధ్యక్షులకు, మరి ప్రజాప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇట్టి ప్రోగ్రాంను
కొనసాగించవలసిందిగా ఎంపీడీఓలు మరి ఇక్కడ విచ్చేసిన ప్రజానాయకులు ఏపీఎంస్ డ్వాక్రా ఎస్హెచ్జి మహిళలందరికీ కూడా శుభాశీస్సులు శుభ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇందిరమ్మ కానికి ఇవ్వడం జరిగింది అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా. మరి ఇక్కడ చాలా మంది మహిళా మనులు కానుకలు తీసుకొని రాకుండా మళ్ళీ కానుక కోసం వచ్చేసారు. మీ కానుక మీకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీకు ఇవ్వడానికి ఇక్కడ పిలవడం జరిగింది. మన సమాజంలో ఏదైతే మనం అనుకుంటామో, ఎక్కడైతే మహిళ పూజించబడుతుందో, స్త్రీ పూజించబడుతుందో అక్కడ అంతా మంచి జరుగుతుంది అనేటువంటిది. మన తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో కూడా మహిళలు ఉన్నత స్థానంలో ఉంటే వారి కుటుంబము సమాజం కూడా అభివృద్ధి చెందుతుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమాలన్నీ కూడా మహిళల పట్ల మహిళల పక్షపాతిగా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మనందరం కూడా ఎంఎస్ ప్రెసిడెంట్స్ దయచేసి వేదికపైకి రావాల్సిందే. మండల సమాఖ్య అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి మహిళలు ఇవాళ సమాజాన్ని ముందుకు నడిపించడంలో కూడా ముందుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. ఇవాళ వచ్చే ప్రతి ప్రయోజనాన్ని కూడా సద్వినియోగం చేసుకొని, మనకు తెలుసు ఇంట్లో అమ్మ సంతోషంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా కూడా అభివృద్ధిలోకి వెళ్తుంది అనేటువంటిది తెలుసు. సో ఇవాళ మనం విద్యలో కానీ, సంపాదనలో కానీ, ఆర్థిక స్వేచ్ఛలో కానీ మనం వేదికల పైకెక్కి మన గతంలో ఒక మీటింగ్ లో చూసినట్లయితే మంత్రి గారితో చేసిన మీటింగ్ లో అనేక మంది మహిళలు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్పడం జరిగింది. 30 ఏళ్ల క్రితం ఏదైతే మన ఈ ఎస్హెచ్జి గ్రూప్ లో స్టార్ట్ చేసుకున్నామో ఆ రోజు చిన్నపిల్లలు అంటే కౌమార దశలో ఉన్నటువంటి బాలికలందరూ కూడా, అంటే 16 ఏళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక 20 ఏళ్ల నుంచి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. సార్ మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఆకాశంలో సగం, అన్నిట్లో సగం మహిళ దూసుకుపోతుంది. నేడు పంచాయతీ రిజర్వేషన్లలో కూడా ప్రతి దానిలోనూ కూడా 50% కొట్లాడి సాధించుకున్నది మహిళ. ఒక అద్భుతమైన రాజకీయ శక్తిగా కూడా ఎదుగుతున్నారు మహిళలు. మన తెలంగాణ ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మంత్రి గారైన మన వివేక్ సార్ గారు, మన గౌరవ ఎంపీ పెద్దపల్లి గారు, వంశీ అన్న గారు, వీరందరూ కూడా మహిళల యొక్క ఎదుగుదలకు చాలా వారు కృషి చేస్తూనే ఉన్నారు. వారికి పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం, మన స్వయం సహాయక మహిళా అధ్యక్షురాలు గారు చెప్పారు, గతంలో కూడా తీసుకున్నాం, ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం. ఈ ప్రజాప్రభుత్వం అనేది మహిళలకు ఎంతో పెద్దపీట వేస్తున్నది. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు వందే మాతరం జాతీయ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మందమరి పట్టణ బస్టాండ్ ప్రాంతంలో స్కూల్ విద్యార్థులతో భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ గీతాన్ని ఆలపించారు. బీజేపీ సీనియర్ నాయకులు గుర్తుపెట్టుకోండి, మనం రోజు స్కూల్లో పాడే ఈ పాటను బంకం చంద్ర చటర్జీ అని 1870లో ఒక నవల కోసం ఈ పాట రాస్తే 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక సమావేశంలో ఈ పాటను పాడటంతో వందే మాతరం అంటే మన భూతల్లికి వందనాలు చెప్పే అర్థం వచ్చే విధంగా ఈ పాట ఉంది కనుక స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర సమయంలో వందే మాతరం అనుకుంటూ దీన్ని ఇలాగే కొనసాగించి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా మారి ఈరోజు ప్రతి స్కూళ్ళలో ఈ పాటను ముందుగానే మనం పాడి స్కూల్ లోపలికి వెళ్తున్నాం. ఇలాంటి అద్భుతమైన ఈ జాతీయ గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని పల్లె పల్లెలో వాడవాడలో స్కూల్ పిల్లలతో అందరు కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేయాలి అని చెప్పేసి దీన్ని మనకు ఈ పిలుపునివ్వడంతో ఈరోజు మన మందమరి పట్టణంలో మీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులందరం కలిసి ఈ జాతీయ గీతాన్ని ఇక్కడ ఈ హైవే మీద మనం పాడుకోవడం జరిగింది. ఇంత అవకాశాన్ని సౌభాగ్యాన్ని కలిగించిన మన భారత ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీరు కూడా మాతో పాల్పంచుకున్నందుకు మీకు మీ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.